కేంద్ర పెద్దల దగ్గర ద్వారంపూడి అక్రమాల రిపోర్ట్ ఏదైతే 2024 ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చిందో ఈ క్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ గారు తన యొక్క ఆధ్వర్యంలో అనేక రకాలైన కుంభకోణాలు ప్రధానంగా ఏదైతే రేషన్ మాఫియా ఈ రేషన్ మాఫియా కాకినాడ పోర్టుని ఉపయోగించుకొని విపరీతంగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించేశారు అని చెప్పేసి ఏదైతే కూటమిలో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో ఈ సివిల్ సప్లైస్కి సంబంధించిన మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా తనిఖీల మీద తనిఖీలు ఎక్కడక్కడ ఊపిరి సలపనివ్వకుండా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని గోడౌన్లలో అయితే టన్నులకు టన్నులు రేషన్ బియ్యం పట్టివేత. దాని వెనకాల డొంకంతా లాగితే అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అడ్డా, ఆయనే వెనకాల ఉండి మొత్తం నడిపిస్తున్నారు అని చెప్పేసి స్వయంగా మంత్రి గారే నాదెండ్ల మనోహర్ గారే మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ క్రమంలో అది ఏదైతే మంత్రివర్గం కొత్తగా ఏర్పడినప్పుడు జరిగిన తనిఖీలు, దాని తర్వాత ఒక నెల రోజులుగా పెద్దగా దానిపైన వార్తలు లేవు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి కూడా ఎవరికి అర్థం కాల. తీరా కట్ చేస్తే నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళటం, కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థల మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారిని కలవడం, కలిసి ఆ యొక్క అక్రమాల చిట్టాని కూడా ఆయన ముందు పెట్టారు. దాని మీద డిస్కషన్లు జరిగినాయి. అదేవిధంగా అసలు ఎంతెంత అక్రమాలకు పాల్పడ్డారు, దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకా ఏ మేరకు ఏం అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక నివేదికని అతను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మంత్రి గారు ఢిల్లీ వెళ్ళింది కేవలం ఈ అక్రమాలకు సంబంధించిన అంశం ఒకటే కాదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమేమైతే ఇంకా అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ కూడా కేంద్రం పెద్దల దగ్గర పెట్టడం జరిగింది. ముఖ్యంగా 1,00,000 టన్నుల కందిపప్పు కూడా అవసరం అని చెప్పేసి చెప్పడం. ఏదైతే ఇటీవల వరదలు కూడా వచ్చినాయి కదా, కొంతమందికి చాలా అవసరాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల రీత్యా ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎంత మేరకు అవసరాలు ఉన్నాయి, అంతేకాకుండా గోడౌన్లు ఏదైతే ఈ రేషన్ సరుకుల్ని మరి స్టాక్ నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు కూడా అవసరం, ఆ గోడౌన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావించడం. ఈ క్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఏంటి అంటే ఈ రేషన్ మాఫియాకి సంబంధించి ఎక్కడా వదలలేదు, ఖచ్చితంగా దానిపైన మేము పురోగతి సాధించి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అయితే నిన్న జరిగిన ఘటనను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎన్ని రోజులైనా సరే ఆ కేసును వదిలేది లేదు, మర్చిపోయేది లేదు. ఎందుకంటే అది పేదలకు సంబంధించింది. పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మనోహర్ గారు చేసింది ఏంటి అంటే రేషన్ బియ్యంలో కుంభకోణం జరిగింది అంటే అది రాష్ట్రానికి సంబంధించిన నిధులే కాదు కదా, కేంద్రానికి సంబంధించిన నిధులు కూడా ఉంటాయి రేషన్ బియ్యంలో. కేంద్రానికి సంబంధించిన నిధులు లేదు, రాష్ట్రానికి సంబంధించిన నిధులు లేదు అని చెప్పేసి అక్రమాలు ఈ విధంగా జరిగినాయి అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు దీనిపైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందుకంటే పేదవాడి నోటి కూడును కూడా ఆ విధంగా చేస్తున్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40 రూపాయల పైనే కేజీ బియ్యానికి వెచ్చించి ఆ పేదవాడికి మాత్రం కేవలం రూపాయికి ఇస్తుంటే కిలో బియ్యాన్ని, దానిని తీసుకెళ్ళి 7 రూపాయలకి మరలా వాళ్ళ దగ్గరే కొనేసి వీళ్ళు రిఫైన్ చేసేసి సన్న బియ్యంగా మార్చి దాన్ని విదేశాలకు తరలిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇదొక్కటేనా? కందిపప్పు, నాసిరకం కందిపప్పు కావచ్చు, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి కేజీకి 80 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలోనే కొని దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 140-160 రూపాయల వరకు, 140 నుంచి 160 రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే ఇంకా ఏ మేరకు అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోండి. అదేవిధంగా పామాయిల్కి సంబంధించింది కావచ్చు, ప్రతి దాంట్లో నాణ్యత లోపం, అదేవిధంగా తూకంలో తేడా. ఉదాహరణకి కేజీ బరువు ఉన్న బియ్యం అనుకోండి, అది కేజీ ఉండవు, దాంట్లో ఏమవుతుందంటే 850 గ్రాములు అట్లా ఉంటుంది. అలాగే పంచదారలో కూడా ఆ యొక్క తూకంలో తేడా, కందిపప్పు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కడా కూడా స్వచ్ఛందంగా పేదలకు వెళ్లాల్సిన దాంట్లో కూడా ఈ రకంగా చేస్తున్నారు. అంటే ఇక దీనిని బట్టి ఏ మేర కుంభకోణం జరుగుతుంది అర్థం చేసుకోండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇట్లాంటివి జరగడానికి అవకాశం లేదు, అలా లేకుండా చేయాలి అనే ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టారట నాదెండ్ల మనోహర్ గారు, అంటే ఆ పోర్టుకు దగ్గరలో. ఎక్కడ ఏమీ కూడా అక్రమ రవాణాలు జరగకూడదు అని చెప్పేసి, అంటే పేదవాడికి చేరవలసింది పేదవాడికే వెళ్ళాలి, అంతేగాని ఆ పేదవాడి దగ్గర నుంచి మరలా తిరిగి కొనుగోలు చేయటాలు, అఫ్కోర్స్ తిరిగి కొనుగోలు చేస్తున్నారంటే ఇక వాళ్ళు నిజమైన లబ్ధిదారులుగా మనం గుర్తించకూడదు. వాళ్ళు అసలు లబ్ధిదారులే కాదు, ఎవరైనా సరే రేషన్ బియ్యాన్ని మరలా
తిరిగి అమ్మే పరిస్థితి ఉంది అంటే వాళ్ళ కార్డు అయినా క్యాన్సిల్ చేసేయాలి. అది కొంచెం సూక్ష్మంగా గమనించి చూసుకోవాలి. ఏదో మనకు వైట్ రేషన్ కార్డు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, లేక తీసుకోకపోతే మరికొన్ని బెనిఫిట్స్ అంటే బియ్యం కావాలని కదా వాళ్ళకి, వేరే బెనిఫిట్స్ ఏమన్నా కోల్పోతావేమో అని, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటి పథకాలు కోల్పోతున్నామేమో అని చెప్పేసి దాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ రాష్ట్ర ఖజానాకి ఎంత గండి పడుతుందో అర్థం చేసుకోవట్లా. సో రాష్ట్రానికే కదా పడేది, మనకే ఉందిలే అని అనుకోమాకండి. రాష్ట్రం అంటే ఎవరో కాదు, ప్రజలే. ప్రతి వ్యక్తి కూడా ముఖ్యం, ప్రతి పౌరుడు ముఖ్యమే. అంతేగాని ఏదో ఖజానా వాళ్ళకి పడుతుందిలే అని చెప్పేసి వాళ్ళకి కాదు పడేది, రాష్ట్ర ప్రజలకే పడుతుంది. ఉదాహరణకి నిత్యావసర సరుకుల ధరలు పెరగడం కావచ్చు, కరెంటు బిల్లులు పెంచడం కావచ్చు, అవన్నీ ప్రతి ఒక్కరు కట్టాల్సిందేగా. దానికి గల కారణం ఏంటి? ఇదిగో ఇట్లాంటి చర్యలే. సో నాయకులు ఒక రకమైన అక్రమాలకు పాల్పడుతుంటే ఆ అక్రమాలను పెంచి పోషించేలాగా ప్రజల యొక్క నిర్ణయాలు కూడా ఉంటున్నాయి. మీకు బియ్యం తీసుకోవడం ఇష్టం లేదు, తీసుకోమాకండి. అంతేగాని తీసుకోవడం, మళ్ళీ దాన్ని అమ్మేయటం, ఇట్లాంటివి అది అన్నీ చేయటం, ఈ రకంగా అక్రమాలని అన్యాయాలని ప్రజలు ఇండైరెక్ట్గా కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో వీటిని అరికట్టాలి అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకులే కాదు, ప్రజల నుంచి కూడా ఆ విప్లవం ఉండాలి, మార్పు రావాలి. అలా రాకుండా ఉందనుకోండి, ఇదిగో ఇలాగే ఉంటుంది. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ బియ్యం పైన అక్రమాలు ఏవేవైతే జరిగినాయో వాటినైతే వెలికితీస్తూ ఉన్నారు. ప్రధానంగా సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నిరంతరం ఆయన తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అలాగే అక్రమాలను బయట పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అక్రమాలను తీసుకెళ్లి ఢిల్లీ పెద్దల దగ్గర పెట్టారు. మరి చూద్దాం ఇక దానిపైన స్పందన ఎలా ఉంటుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కేంద్ర పెద్దల దగ్గర ద్వారంపూడి అక్రమాల రిపోర్ట్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.